అసలు ఐవీఎఫ్ ఎవరు చేయించుకోవచ్చో ఈరోజు మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ డాక్టర్ శ్వేతా శేషం, యువర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలా సంవత్సరాలుగా పిల్లలు లేకుండా బాధపడుతున్న వాళ్ళు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్, కొందరేంటి ఓవ్యులేషన్ ఇండక్షన్ ట్రీట్మెంట్స్కి వెళ్తారు, మల్టిపుల్ ఐయుఐస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఆర్ ప్రీవియస్గా ఐవీఎఫ్ ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉంటారండి. అంటే మేబీ కొందరికి పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మళ్ళీ ఫర్టిలిటీ అవకాశం కోసం దే కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఐవీఎఫ్. సో నెక్స్ట్ వచ్చేసి ఫాలోపియన్ ట్యూబ్ డిసార్డర్స్, అంటే యూట్రస్ కి ఓవరీస్ కి మధ్యలో కనెక్షన్ ఉంటుంది ఫాలోపియన్ ట్యూబ్స్ అని. ట్యూబల్ డిసీజ్ అయినా, లేకపోతే ట్యూబర్క్లోసిస్ వచ్చి ట్యూబ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళైనా, లేకపోతే పుట్టుకతో ట్యూబ్స్ లేకపోయిన వాళ్ళు కూడా ఐవీఎఫ్ ట్రై చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఏ టెస్ట్లో కూడా ఏ రీజన్ దొరకకపోవడం, ట్యూబ్స్, ఓవరీస్, యూట్రస్ ఇదంతా కూడా నార్మల్గానే ఉంటుందండి, వాళ్ళు కూడా ఐవీఎఫ్ ట్రై చేయొచ్చు. ఈ మధ్య యంగర్ ఇండివిజువల్స్లో క్యాన్సర్ అనేది చాలా కామన్గా చూస్తున్నామండి. వాళ్ళు స్పర్మ్స్ కానీ ఎగ్స్ కానీ ఫ్రీజ్ చేసుకొని తర్వాత క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఈ గ్యామెట్స్ని బాగా డ్యామేజ్ చేస్తాయండి. అలాంటి వాళ్ళు ప్రిజర్వ్ చేసుకొని ఐవీఎఫ్ చేసుకోవచ్చు.